సార్, ఇండియా బంగ్లాదేశ్ కి సంబంధించి ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ఇంకాస్త ఇంపోజ్ చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని గురించిన వివరాలు చెప్పండి. దానికంటే ఇంకా ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ ఎలక్షన్స్ నిర్వహించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు మహమ్మద్ యూనస్ ని దింపేయడానికి పూర్తిగా అక్కడ సిద్ధమైనట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైతే మహమ్మద్ యూనిస్ ఎవరైతే ఉన్నారో తాను చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ కి ఒక ఫుల్ స్టాప్ పడుతుందా? ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఎటువైపు నిలిచే అవకాశం ఉంది? పాకిస్తాన్ అనుకూలతతో ఉంటారా? ఆయనకు సంబంధించిన ప్రొఫైల్ ఏంటి? దానికి సంబంధించిన వివరాలు చెప్తారా? అండ్ ఇంకొక వైపు కాక్సెస్ బజార్లో యాక్చువల్లీ మనం అక్కడికి వెళదాం అనుకుని వెళ్ళలేకపోయాం. బంగ్లాదేశ్ పర్యటనలో అక్కడికి వెళ్ళినప్పుడు మనం కాక్సెస్ బజార్లో అమెరికన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసినట్టుగా తెలుస్తోంది. అది దేనికి సంకేతం? మనకు తెలుసు, మొహమ్మద్ యూనిస్ అన్నటువంటి వ్యక్తి అమెరికన్ డీప్ స్టేట్ నియమించినటువంటి వ్యక్తి. కరెక్ట్. కాగా అతనికి ఎటువంటి పొలిటికల్ కెరియర్ లేదు, అతని పెద్ద గౌరవం లేదు. నోబెల్ ప్రైజ్ ఎవరెవరికి ఇస్తారో వాళ్ళందరూ కూడా